ఒకప్పుడు జగన్ హయాంలో 1వ తారీఖు జీతం ఇచ్చేవాళ్ళు కాదు అన్నటువంటి పాయింట్ జగన్కి పెద్ద మైనస్ అయితే అది చంద్రబాబుకి అడ్వాంటేజ్ అయింది. వచ్చిన దగ్గర నుండి జీతం 1వ తారీఖు ఇస్తున్నారు. అయితే ఈ నెల కొంత ఆలస్యమైంది కొంతమందికి అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు 108, 104 సమగ్ర శిక్ష ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగుల జీతాలు అందట్లేదు. విద్యాశాఖలో కీలకమైన రాష్ట్ర సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి 2 నెలలుగా జీతాలు రాలేదు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వీళ్ళకి కూడా ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇచ్చేలా సమగ్ర శిక్ష ఎస్పీడీ చర్యలు తీసుకుని సంబంధిత ఫైల్ని ప్రభుత్వానికి పంపించారు. అయినా 3 నెలలైనా కూడా సర్కార్ నుంచి సానుకూల స్పందన రాలేదు. సమగ్ర శిక్ష ద్వారా నిర్వహిస్తున్న విద్యా సంబంధ కార్యకలాపాల కోసం ఓటాన్ అకౌంట్ నుంచి 413 కోట్ల నిధుల్ని విడుదల చేస్తున్నట్టు జీవో ఉంది. కానీ ఇప్పటిదాకా నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలకి వేతనాలు ఇవ్వలేదని చెప్తున్నారు. సిఆర్ఎంటీలు, కేజీబీవీ టీచర్లతో పాటు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, ఎంఈఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ ఇన్స్ట్రక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, అకౌంటెంట్లు, పీఈటీలు, ఉపాధ్యాయ శిక్షణ సిబ్బంది, మధ్యాహ్న భోజనం వంటవాళ్ళు, నైట్ వాచ్మెన్లు, వాచ్మెన్లు, కస్తూర్బా గాంధీ బాలికా విశ్వవిద్యాలయాల్లో టీచర్లు, పీజీటీలు, క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్లు తదితర 25,000 మంది జీతాల కోసం ఎదురు చూస్తున్నారన్నది సాక్షి రాసుకొస్తుంది. వీళ్ళకి నెలవారీ వేతనాలు 6,500 నుంచి 25,000 ఉంటాయట. అలాగే ఆగస్టు, సెప్టెంబర్ నెల వేతనాలు అందుకు 108, 104 సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్సులు 768, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు 936 ఉంటాయి. అంబులెన్స్కు పైలట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఈఎంటీ, ఎంఎంయూలో డ్రైవర్తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈఓ పనిచేస్తారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 108, 104లో 6,500 మంది డ్రైవర్లు, ఈఎంటీ, డిఈఓలు సేవలు అందిస్తున్నారు. 108 పైలట్, ఈఎంటీలకు నెలకు 18,000 నుంచి 30,000 వరకు, 104 ఎంఎంయూ డ్రైవరు, డిఈఓలకు 15,000 నుంచి 27,000 దాకా వేతనాలు ఉన్నాయి. వీళ్ళకి 104, 108 నిర్వహణ సంస్థ అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టు, సెప్టెంబర్ నెల వేతనాలు ఇంకా వీళ్ళకి అందలేదు. తమకు ప్రభుత్వం నుంచి 6 నెలలకు సంబంధించిన 140 కోట్ల బిల్లులు రావాల్సి ఉందని నిర్వహణ సంస్థ చెప్తోంది. అవి వస్తే కానీ పెండింగ్ వేతనాలు చెల్లించలేమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటిదాకా సిఎఫ్ఎంఎస్ బిల్లులు అప్లోడ్ చేయలేదని చెప్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్లో పనిచేసే చిరుద్యోగుల జీతాల బకాయిల కోసం మరో విడత ఆదివారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యం దగ్గర నిరసన జరిగింది. గత నెల 13 కూడా వీళ్ళు ఆందోళన చేపట్టారు. ఒకవైపు జూలై నుంచి జీతాలు రావడం లేదు, మరోవైపు రాజకీయ ఒత్తిడితో ఉద్యోగాన్ని తొలగిస్తున్నారని వాళ్ళు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.